పౌలు చేసిన ప్రార్థనలు అని ఒక టైటిల్ పెట్టుకొని మొత్తం చదువు, ఎక్కడెక్కడ ప్రార్థనలు చేశాడో మొత్తం కుప్ప రాస్తే ఒక్క చోట కూడా మన భౌతికమైన అవసరాల కోసం పౌలు ప్రార్థించినట్టు కనపడదు. అర్థమైందా? కనపడదు. తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళు కోసం మాత్రం ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అన్నాడు. అది కూడా తనకు శోధనగా ఉన్నందున. నాకు అర్థం కాదు, ఆత్మ సంగతి తర్వాత ముందు శరీరం కావాలిగా, శరీరం బతికుండాలిగా, శరీర అవసరాలు తీరాలిగా. కడుపులో ఆకలి రగిలిపోతుంది, నీకు ఆకలి మండిపోతుంది, 3 రోజులైంది అన్నం తిని నా దగ్గరికి వచ్చావు, ఆకలి నకనకలాడుతూ వచ్చావు, కూర్చోబెట్టి నేను ప్రసంగం మొదలు పెట్టాను అనుకో, ఈ ప్రసంగానికి ఒక దండం రా స్వామి, నీకు ఒక నమస్కారం పెడితే అంత ముద్ద అన్నం పెట్టు, లేకపోతే పోతాను లేచిపోతావా కూర్చొని, ఆహా నీ ప్రసంగాంశము బహు ఇంపుగా ఉండెను, ఇంకా బోధించుడు అని కూర్చుంటావు. నువ్వు ముందు ఏం కోరతావు నువ్వు? అట్లాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళకి తట్టడి అప్పులు ఉన్నాయి, నాకు తెలిసా సంగతి. నా సరుకంతా అప్పులు సరికే, దేవునికి స్తోత్రం. మన సరుకంతా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కేసులు, అప్పులు, కుటుంబాలు విచ్ఛిన్నమై గందరగోళం సరికే. దావీదు అదుల్లాం గుహలో దావీదుకు తోడైన వాళ్ళందరూ, నాకు తోడు దేవుడు తోడు చేసేవాళ్ళు కూడా వాళ్ళే. అయితే టెన్షన్ వద్దు. ఇప్పుడు నేను ఇన్ని బాధలు మీరు పడుతుంటే, ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే, నేను ప్రకృతి శక్తుల గురించి మాట్లాడితే ఎట్టుంటుంది? ఆ బంగారు గురించి చెప్పింది మాత్రం కొంచెం ప్రాణానికి హాయిగా ఉంది. అట్టంటే ఆకులు ఏదన్నా దొరికితే దేవునికి స్తోత్రం అనేది మనసు. అవునా? ఆకలి కొన్నోడికి ప్రసంగమా అన్నమా? ఆకలి కొన్నోడికి అన్నమా ప్రసంగమా? పెద్దగా చెప్పండి. ఫస్ట్ కడుపు నిండా అంత అన్నం పెట్టు. అయ్యా 3 రోజుల నుంచి అన్నం లేక అల్లాడిపోయాను అయ్యా, మహారాజు కమ్మగా పెట్టావా, ఇక చెప్పయ్యా అంటాడు. సాయంత్రం దాకా చెప్పిన వింటాడు, మళ్ళీ అది అరిగిన దాకి వింటాడేనడా? ఇప్పుడు మనకి ఏది ముఖ్యం ప్రజెంటు? శరీరమునకు కావలసినవి మొదట, ఆత్మకు కావలసినవి పిదప. ఎంతమందికి అర్థమైంది? అవునా? ఇప్పుడు పౌలు కూడా ఏమని ప్రార్థన చేయాలి? ఎక్కువ శరీరమునకు కావలసిన వాటి కోసం ఎక్కువ, ఆత్మ సంబంధమైనవి తక్కువ ప్రార్థన చేయాలి. కానీ పౌలు ప్రార్థనలు మొత్తం కూడా ఆత్మ సంబంధమైన సంగతులతోనే ముడిపడి ఉంటాయి. కానీ అంటే ఏంది? దేవుని ప్రేమ యొక్క లోతు ఎత్తు మనం తెలుసుకోవాలని, మన మనోనేత్రాలు వెలిగించబడాలని, దేవుని మహిమైశ్వర్యాన్ని మనం చూడాలని, ఏమండి ఆత్మ సంబంధమైన జ్ఞానం మనలో నిండాలని, మనం సంపూర్ణ సిద్ధి పొందాలని. అసలు వాటిలో ఒక్కటన్నా మన అప్పుల గురించి ఉండదండి. ఒక్క ప్రార్థన అన్నా మన సమస్యల కోసం ఉండదండి. కడుపు మండిపోయిద్ది చదివితే. ఏమన్నా జాలు ఉందంట పౌలు? ఆత్మ సంబంధం ఆత్మ అంటే మరి శరీర సంగతి ఏంది అంటే? పౌలు ఎందుకు ఆ విషయాలు అలా ప్రార్థన చేశాడంటే, వినండి, మన దృష్టి, మన మనస్సు, మన ఆలోచన అంతా కూడా ఆత్మ సంబంధమైన విలువలను ఎరిగి వాటి వైపే చూడాలి అనే పాఠం మనకి నేర్పటానికి ఆయన అలా చెప్పాడు. సమీప భవిష్యత్తులో మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైన వాటిని స్వతంత్రించుకోవడానికి మన దృష్టి ఉండాలి. వాటి మీద దృష్టి పెడతాం. అందుకేలే బాప్తిసం కూడా పొందింది. బాప్తిసం ఎందుకు పొందామంటే పరలోక రాజ్యం ఉందని, పరలోకం పోవాలని, ఆ మహిమ శరీరం ధరించుకోవాలని, రాకడలో ఎత్తబడాలని, ఆత్మ కోసం వెళ్ళే బాప్తిసం కూడా పొందింది. అది తెలుసులే మాకంటే. ఆ ఒక్కదాంతో పాటు ఇంకా ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఏవేవి సిద్ధపరిచాడో వాటన్నిటిని కూడా తెలుసుకున్నట్లు మనకు జ్ఞానమును, ప్రత్యక్షతయు గల మనస్సు కావాలని ప్రార్థన చేశాడు ఆయన. కావాలంటే చదివి చూడండి మీరు పౌలు ప్రార్థనలన్నీ. ఎందుకు వాటి మీదకి మన దృష్టిని మళ్లించాడు అంటే, భూమి మీద మన అవసరాల సంగతి, సమస్యల సంగతి ఏంటంటే, ప్రభువుకైనా పౌలుకైనా ఒక భరోసా ఉంది. ఏంటో తెలుసా భరోసా? నీకు నాకు ఉండదు, వాళ్ళకుంది. ఏంటిది అదంటే,
భూమి మీద ఉనికిలోనికి మనుషులను తెచ్చిన దేవుడు వాళ్ళని ఉనికిలోనికి తెచ్చేటప్పుడే వాళ్ళ యాత్ర ముగించే వరకు ఈ భూమి మీద ఈ జీవితం అంతట్లో వాళ్లకు కావలసిన వాటన్నిటినీ తన బాధ్యతను బట్టి తప్పనిసరిగా సమకూరుస్తాడు అన్నది వాక్య సత్యం. మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్యజనుల్లాగా ఆందోళన పడవాకండి. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరైతే ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభు మత్తయి 6లో. పౌలు కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి, భౌతికమైనవి అవే వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చాడు. నిజమే. యేసయ్య చెప్పిన మాటను బట్టి మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యముని, ఆయన మహిమని, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతల్ని, ఆయన చూపిస్తున్నటువంటి ఆ నిత్య మహిమని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని సాధించుకోవటానికి, దాన్ని కలుసుకోవటానికి, ప్రజలను దానిలోనికి సమకూర్చడానికి మనం దృష్టి పెట్టినప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు, మనకు బల్బు వెలిగినట్టు, మన రైట్ రూట్లోకి వచ్చినట్టు. ఎప్పుడైతే మన దృష్టి అలా మళ్లించబడిద్దో ఇక భూమి మీద నీ మనుగడకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. అర్థమైందా? అందుకు తిరుగులేదు. అన్ని జనులకు ఈ సంగతి తెలియదు కాబట్టి అసలు దేవుని కదలికలు, దేవుని ప్రణాళిక, దేవుడు మనకు సమకూర్చే విధానం, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకునే విధానం అన్ని జనులకు తెలియదు. అందుకే వాళ్ళు టెన్షన్ పడతారు, భయపడతారు, జుట్టు బీక్కుంటారు, జుట్టు ఊడిందాకా ఆలోచిస్తారు. కానీ దేవుడి సంగతులు మనకు తెలుసు కాబట్టి అన్యజనుల వలె నువ్వు విచారించొద్దు అన్నాడు. అన్యజనుల వలె నువ్వు ఆందోళన పడొద్దు, అన్ని జనుల వలె నువ్వు దిగులు పడొద్దు, అన్ని జనుల వలె నువ్వు కలత పడొద్దు. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన నేను, నా రక్తముతో నిన్ను కడిగాను, పరిశుద్ధపరిచా, నా ప్రాణమే నీ కోసం దారపోసిన నేను, ఈ భూమి మీద నువ్వు మనుగడ సాగించే కొద్ది దినాలకు కావలసినవన్నీ నీకు సిద్ధపరిచే ఉంచానని నమ్మితే నువ్వు రిలాక్స్గా ఉండు. నేను చెప్పిన వాటి వైపు నీ దృష్టిని నిలుపు. వాటితో పాటు సమస్తము కూడా నీకు సమకూర్చా. ఓకే, ఇక వీటిని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. నీ దృష్టి అంతా కూడా నేను నీకు సిద్ధపరిచిన ఆ మహిమ మీద ఉంచు అన్నాడు. దీనిని మనం నమ్ముట ద్వారా, వినండి, ఇక్కడే ఇది గతంలో విన్న మాటలాగే ఉంది కదా. దీనిని మనం నమ్ముట ద్వారా, దీన్ని మనం విశ్వసించుట ద్వారా శక్తి విడుదలవుతుంది, దేవుని శక్తి విడుదలవుతుంది. అర్థమైందా? నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఏదైనా సరే, మనుషులుగా మనకు అసాధ్యమైనవి కూడా నమ్మిన వాళ్ళ విషయంలో దేవుడికి సాధ్యమే అని చెప్తుంది బైబిల్. అంటే మనం విశ్వసించగలిగితే దేవుని శక్తి విడుదలవుతుంది. 4 పదార్థాలను ఐక్యపరిచి ఒక వ్యక్తికి వాడితే ఒక శక్తి ఉత్పన్నమై వాడి రోగం తగ్గించినట్టు, మనం దేవుని విశ్వసించుట ద్వారా ఒక శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనకు కార్యసాధకమవుతుంది. ఎంతమందికి అర్థమైద్దో ఏమో నాకైతే తెలియదు. అర్థమైందా? విశ్వాసము అనేదే ఒక గొప్ప శక్తి. అసలు విశ్వాసము అనున్నదే ఒక గొప్ప శక్తిగా మనకి ప్రజెంట్ చేయబడుతుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే, అసాధ్యమైన కార్యములు ఎన్నో ఆ విశ్వాసం యొక్క శక్తిని బట్టి సాధ్యపరచబడ్డాయి. ఏనుగులు కూడా కోల్చలేని ఎరికో గోడలను మానవ గొంతుక వేసిన కేకలు కోల్చటం ఎలా సాధ్యం? ఏనుగులు కూడా, మదగజాలు కూడా కోల్చలేని ఎరికో గోడల్ని మానవ గొంతుకలు, మానవ స్వరాలు వేసిన కేకకు కూలిపోవటం ఏంటి? అది విశ్వాసము యొక్క శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇద్దరు కలిసి పాట పాడారు. చెరసాల పునాదులు కూడా కదిలిపోయేంత భూకంపం వచ్చింది. ఇనుప సంకెళ్ళు తుత్తునియలైపోయాయి. ఇనపగళ్ళు విరిగిపోయి చెరసాల తలుపులు భళ్ళున తెరవబడ్డాయి. మళ్ళీ వీళ్ళు ఆయుధాలు ఉపయోగించలా, బడిసెలు, ఈటలు, గడ్డపారలు ఏం ఉపయోగించలా. ఇద్దరు కలిసి పాడారండి. జస్ట్ పాడారండి. మీరు పాడండి అందరూ కలిసి, ఏం కదిలిద్దో చూద్దాం. పాడండి. నా దీపమును వెలిగించువాడు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో. అబ్బాయి ఏమన్నా భూకంపం వచ్చిందా? మీరు కూర్చున్న భూమి ఏమైనా కదిలిందా? కనీసం అదిరిందా? ఏమి లేదు. ఏమైనా స్తంభాలు ఏమైనా కదిలినాయా? చూస్తున్నా నేను. ఏం మాట్లాడే పని లేదు. వయమ్మో, ఇంతమంది, వేల మంది కలిసి పాడితే ఏది? మళ్ళీ ఒకసారి పాడండి, మళ్ళీ చూసుకుంటా పాడండి. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుబల చేసిన బలమైన ఏం లేదుగా, ఏం లేదుగా. ఇంతమంది కలిసి పాడితే ఏం లేదు. వాళ్ళిద్దరు పాడితే మహాభూకంపము కలిగిందని రాసుంది బైబిల్లో. అందరి బంధకములు ఊడినని రాసుంది. చెరసాల తలుపులు తెరవబడిందని రాసుంది. తలుపులు ఎట్ట తెరవబడితే గెళ్ళు పోతే తెరవబడతాయి. గెళ్ళు ఎట్ట పోతాయి? గడ్డపారలతో కొట్టినా గెళ్ళు పో. చెరసాల గెళ్ళు పెద్ద పెద్ద వేస్తారు. తాళాలు కూడా ఇంతంతలా తాళాలు వేస్తారు. తాళాలు తుత్తునేలైపోయినాయి, గడియలు తుత్తునేలైపోయినాయి, తలుపులు బార్లా తెరుచుకున్నాయి, సంఖ్యలు తుత్తునేలైపోయినాయి. ఇనుమును కూడా తుత్తునియలు చేసేంత శక్తి ఎక్కడ ఉత్పన్నమైంది? ఇప్పుడు చెప్పండి. ప్రకృతి సహజమా, ప్రకృతి విరుద్ధమా? అది ప్రకృతి సహజమా? నీకేత ఇనప సంఖ్యలు తెంచు, ప్రకృతి సహజమే. ఏమైంది అని అను, తెగుతాయా? 4 దారాలు వేసి కడితే దారాలే తెగవు. దేవునికి స్తోత్రం. ఇనప సంఖ్యలు ఎట్ట తుత్తునియలు అవుతాయి, ఇనప గళ్ళు ఎట్ట ఎగిరిపోతాయి, తాళాలు ఎట్లా పగిలిపోతాయి. కానీ జరిగింది అక్కడ. ఏం చేశారు? గడ్డపారలు వాడారా? ఏమైనా బాంబులు పెట్టారా? కింద బాంబు పెడితే కానీ భూమి గదల్లో, చెరసాల పునాదులు గదలో. కానీ బాంబు పెట్టలా, కానీ పునాదులు గదిలినాయి. గడ్డపారలో వాళ్ళ తాళాలు పగిలినాయి, గెళ్ళు ఓపెన్ అయిపోయినాయి, బళ్ళును తెరవబడ్డాయి, సంఖ్యలు అందరి బంధకాలు ఊడేన. 2 గొంతులు కలిసి ఏకమై పాడిన పాటకింత పవరా? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పింది ఇందాక మీకు అర్థమైంది అనుకుంటా, ఇప్పుడు అర్థమైద్ది. పోనీ మళ్ళీ ట్రై చేస్తారు ఇంకోసారి, ఇంకా పెద్ద శబ్దంతో పాడి. ఏ మార్పు ఉండదు. కానీ వాళ్ళ పాటికి మన పాటికి తేడా ఏంటంటే, అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ వాళ్ళు దేవుని వాక్యమును నెరవేర్చినందున విశ్వాసమును బట్టి శక్తి విడుదలైంది. అది విశ్వాసాన్ని బట్టి విడుదలైన శక్తి, లేకపోతే ఇంకో శక్తి? సంఖ్యలు తెంచగలిగినప్పుడు, గళ్ళు పడగొట్టగలిగినప్పుడు, తలుపులు తెరవగలిగినప్పుడు, పునాదులోనే కదిలించగలిగినప్పుడు, అదే విశ్వాసపు శక్తి నీలో నుండి నాలో నుండి ఉత్పత్తి అయితే, మన ముందు నిలబడే గోడలేవి, సంఖ్యలేవి, పరిస్థితులేవి, బాధలేవి? చెప్పు. సరిపోయిందా? ఏది ఉత్పత్తి అయితే? మనలో ఉన్న విశ్వాసము క్రియాత్మకమైతే. క్రియాత్మకం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం క్రియ కావటం అంటే ఏంటో తెలుసా? సంఖ్యలు వేశారు, బాగా ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి. వినండి, ఒక్క మొక్కేనండి. బొండ వేసి బిగించారు, కాళ్ళు చేతులు కదలకుండా గట్టి పడేశారు. చుట్టూ మిగిలిన గదుల్లో, చెరసాల్లో ఖైదీలు అంతే ఉన్నారు, బంధకాల్లోనే.
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు క్రియాత్మకమైన విశ్వాసం అనే మాట చెప్పాను, గుర్తుంది నాకు. దాని అర్థం చెప్తున్నాను నేను. అక్కడ వాళ్ళు వాక్యమును నెరవేర్చారు. సహజంగా అలాంటి పొజిషన్లో మనం ఉంటే మన పరిస్థితి చెప్తా నేను. అమ్మా, అయ్యా, నాకు బ్రదరు, శీల బ్రదరు, ఈ గోడ మీద వాడు దరిద్రుడు భలే కొట్టాడు బ్రదర్, అస్సలు లేవట్లా గోడ. పౌల్ బ్రదరు, నీకు ఆ గోడే, నాకైతే ఈ మోకాల మీద బాధాడు, అసలు కదలటల్లా, ఒకటే నొప్పి, అబ్బో అమ్మో. బ్రదరు, ఏంది మన పరిస్థితి? ఏముంది బ్రదర్, అన్యాయం రాజ్యం వెళ్తుంది. దెయ్యాన్ని వదిలిచ్చాం కానీ మనం ఏమన్నా చేసామా? ఎవడికన్నా హాని చేశామా? కానీ ఎంత దారుణం చేశారు అబ్బా, ఒళ్ళంతా మామూలు లేదయా, రక్తం కూడా వస్తుంది బ్రదర్, ఇక్కడైతే చేయి కోసుకొని. సరేలే బ్రదరు, దేవుడు ఉన్నాడుగా, దేవుడే చూసుకుంటాడులే. ఇది మన డైలాగులు. ఆ ప్లేస్లో మనం ఉంటే ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళు అసలు ఆ విపరీతమైన పరిస్థితులు ఏవి పట్టించుకోవాలా, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో దెబ్బలు చూసుకోవాలా, బంధించబడ్డ పరిస్థితి చూసుకోవాలా. దేవుని యందు విశ్వాసము, ఆ విశ్వాసం క్రియాత్మకం కావటం అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశారు వాళ్ళు. క్రియాత్మకమైన విశ్వాసం ఎప్పుడైతే మనలో విడుదలైద్దో అప్పుడు శక్తి విడుదలైద్ది సోదరా, అది పాయింట్. అప్పుడు పవర్ రిలీజ్ అయితే అది కార్యాన్ని సాధించిద్ది, అది పాయింట్. నీకు అంటే రోకల పోటు తెలుసు అనే జ్ఞానవంతులని నాకు తెలుసు, అందుకే చెప్పి నేను ఇక ముగింపులోకి వెళ్ళిపోతున్నా. క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఆయన ఏమి చెప్పానో అది నమ్ముట. ఇంతకు ఆయన ఏం చెప్పాడంటే లేఖనములోనే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగిన కీర్తన పాడవలెను. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, సంతోషం కలిగితే పాట పాడు. ఈ రెండు చేశారు వాళ్ళు ఆడ. ఫస్ట్ ప్రార్థన చేశారు, తరువాత ప్రార్థన దేవునికి సమర్పించి పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు పాడే పరిస్థితి కాదన్నా వాళ్ళది. అన్నా, నువ్వు పేషెంట్ వై బెడ్ మీద పడి ఉంటే పాట పాడితే నీకు విడుదల వచ్చిద్దని నేనంటే నీకు కడుపులో మండిద్దన్నా. అరే మనిషి జన్మెత్తావా నువ్వు? అరే మాట కూడా రాక నేను సస్తంటే పాట పాడమంటావు, నువ్వు మనిషివా పశువురా అని అడుగుతా ఉన్నా నన్ను నువ్వు. కానీ విశ్వాసం ఏం చేసిద్దో తెలుసన్నా, మరణ పడకలో విలవిలలాడుతూ ఉండి కూడా పాడిద్దన్నా. కఠినమైన శ్రమలలో కుమిలిపోవాల్సిన వేళలో కూడా సమస్యలను దేవునికి చెప్పి పాడిద్దన్నా పాట. అదన్నా విశ్వాసం. సంఖ్యలలోంచి విడుదల పొందకముందే ప్రార్థన చేసి ప్రార్థన దేవుని చెంతకు చేరిందని విశ్వసించి ఇక విడుదల రాకమునిపే వచ్చిందని నమ్మి సంతోషముతో వారు కీర్తనలో పాడుచున్నారన్నా. అక్కడ విశ్వాసం క్రియాత్మకమైందన్నా. అందుకొచ్చిందన్న శక్తి విడుదలై బంధకాలు పెట 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 పెట, వాళ్ళ బంధకాలే కాదు, వీళ్లతో ఏకీభవించిన వాళ్ళ బంధకాలు, అందరి బంధకములు ఊడేను అని రాస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి భూకంపం వచ్చింది, గందరగోళం అయిపోయింది. అదిగో తలుపులు తెరవబడ్డాయి చూడండి, సంఖ్యలు దిగిపోయినాయి. చూసారా? ఏం జరిగింది అక్కడ? మానవాతీత శక్తి విడుదలైంది అక్కడ. దేన్ని బట్టి విడుదలైంది? విశ్వాసం. ఏ విధమైన విశ్వాసం? క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఏంటి? ప్రతికూలత ఎదురైనప్పుడు ప్రార్థించి దేవునికి అప్పగించి స్తుతించుట.